ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందానన్న ఓకేనా. మోషబాబు ప్రార్థనతో నేటి ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి ఈరోజు ఆదివారం పునరుత్థాన దినం కనుక మరి ఉదయకాల సమయంలో జరవలసినటువంటి కుటుంబపు ప్రార్థన మరి దేవుడు మరి మనకి ఈ సాయంత్రకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించారు కనుక మరి ఈ సాయంత్రకాల సమయంలో ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థనతో నేటి కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కన్నతండ్రి కృపగల దేవి వ్యాపారమైన నామనికే వేలేదు వందన సుదురు సోదరు తండ్రి మనం తండ్రి ఇదిగోండి తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇటీగా తండ్రి అపోస్తల కార్యాలు 15 అధ్యాయం చర్చడం మీదైనా తెలియని జ్ఞానాన్ని తండ్రి ఇదిగోండి తండ్రి ఆ అధ్యాయం చదివా మీదని తెలియని జ్ఞానాన్ని తండ్రి వినగలతో గ్రహించమంటే మనసును మాకు దయచేయండి తండ్రి వింటుండగా మా మనోరథ ధరమని తండ్రి ఇంకా తిన్నాను రోగారం తిన్నాను ముట్టుగా సొట్టమని తండ్రి యేసుకృష్ణుడు వేసిన భారతండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పదమం రోటరీగా తిని వాక్యం చదువుకుంటున్నాను తల్లి ఆ వాక్యం నాన్న సమయం కురిలాచి రోటరీగా తిని మీ మా నాన్న పదపునాలు తండ్రిలో తిండి రోటరీగా తిని తింటే వేసినారు తిని వెళ్ళే పైన ప్రయాణాల్లో మా మామూలు కాదు క్షేమంగా చేసి నీకు అందరూ ఊటీ కాదండి అపోస్తుల కార్యాలు తిని 15 అధ్యాయం చదువుకోతాం కాబట్టి మా అమ్మోడు అయితే శిలా చేయని తిని మా అమ్మోడు అయితే శిలా తింటే చేయని తింటే ఇంకా తండ్రి ఒకళ్ళు చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన సజీవమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. దేవా ఈ మధ్యాహ్న కాల సాయంత్రకాల సమయంలో తండ్రి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మీ సన్నిధిలో ప్రభువా నాయన తండ్రి ప్రార్థించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. అయా ఈ రోజునైనా మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన దినములో ఉదయకాల సమయంలో ఆరాధనకునైనా మమ్మల్ని మీరు నడిపించుతండి క్షేమంగా గృహానికి తీసుకుని వచ్చారు ప్రభా. మరి ఉదయకాల సమయంలో జరగవలసినటువంటి కుటుంబపు ప్రార్థన తండ్రి ఇదిగోనైనా ఆరాధన నిమిత్తం ఈ నాయన సాయంత్రకాల సమయంలో తండ్రి దీనిని కుటుంబ ప్రార్థనగా ఉదయకాలపు ప్రార్థనగా ఈ సమయాన్ని నాయన సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రసాదించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో ఈ సాయంత్రకాల సమయంలో అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి నేర్చుకోవడానికి కుటుంబంగా మేము సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వ్రాయబడిన చదవబడిన ప్రతి మాట వెనకాల ఉన్న మీ శక్తి సామర్థ్యాలను మీ యొక్క ఆలోచనను ఉద్దేశాలను మేము తెలుసుకునే ప్రభావ వాస్తవాలేంటో అవాస్తవాలేంటో సత్యాలేంటో అసత్యాలేంటో నాయన సూటిగా చక్కగా ఆ మాటలు మేము అర్థం చేసుకునేటువంటి జ్ఞానేంద్రియాలు జ్ఞానమును మాకు తెలివిని బుద్ధిని దయచేయండి తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క పరిచర్యను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య కొరకు వారు కేటాయిస్తున్న సమయంలో రెట్టింపు సమయాలను వారికి అనుగ్రహించండి. అలాగే ప్రభా ఈ సాయంత్రకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను పెద్దలను పరిచారకులను యవనస్తులను స్త్రీలను పురుషులను యువ సేవక బృందాలను స్థానిక సంఘ దైవ సేవకులు బిఎల్ రాజు గారిని వారిని వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి సాయంత్రకాల సమయంలో జరగబోతున్న యొక్క కుటుంబపు నాయన ప్రార్థన నాయన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని ఈ ప్రార్థన నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడును మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు మరి 15వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ సాయంత్రకాల సమయంలో మనందరము ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం బ్రదరా. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఏనా కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన
ఆచారము చొప్పున ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని సున్నతి పొందితేనే రక్షణ పొందలేరని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. సహోదరులకు బోధించిరి. పౌలునకును పౌలునకును బర్నబాకును బర్నబాకును వారితో విశేష వివాదమును వారితో విశేష వివాదాలను తర్కమును తర్కమును కలిగినప్పుడు కలిగినప్పుడు ఈ అంశము విషయమై ఈ అంశం విషయమై పౌలును పౌలును బర్నబాయు బర్నబాయు తమలో మరికొందరును తమలో మరికొందరును యెరూషలేమునకును యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని వెళ్ళవలెనని సహోదరులు సహోదరులు నిశ్చయించిరి. నిశ్చయించిరి. కాబట్టి కాబట్టి వారు వారు సంఘము వలన సాగనంపబడిన వారై సంఘం వలన సాగనింపబడి వారై ఆ, ఫినీకే ఫినీకే సమరయ సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు దేశం ద్వారా వెలుచు అన్యజనులు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి తెలియపరిచి సహోదరులందరికీ సహోదరులందరికీ మహా సంతోషము కలగజేసిరి. మహా సంతోషం కలగజేసిరి. వారు వారు యెరూషలేమునకు రాగా యెరూషలేమునకు రాగా సంఘపు వారును సంఘపు వారును అపోస్తులును అపోస్తలులను పెద్దలను పెద్దలను వారిని చేర్చుకునిరి. వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి దేవుడు తోడయుండి చేసినవన్నీయు చేసినవన్నీ వారందరూ వారందరూ వివరించిరి. వివరించిరి. పరిసయ్యుల తెగలో పరిశోధకులు విశ్వాసులైన కొందరు లేచి విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు అన్ని జనులకు సున్నతి చేయింపవలెనని ఉన్నతి చేయింపవలెనని వారు వారు బోధించిరి. బోధించిరి. పరిసయ్యుల తెగలలో పరిశోధకులు విశ్వాసులైన కొందరు లేచి విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలెననియు అన్ని జనులకు సున్నతి చేయింపవలెననియు ఉన్నతి చేయింపవలెనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని మోషే ధర్మశాస్త్రం గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు వారికి ఆజ్ఞాపింపవలెనని చెప్పిరి. చెప్పిరి. అప్పుడు అప్పుడు అపోస్తలులను అపోస్తలులను పెద్దలను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఈ సంగతి గురించి ఆలోచించుటకు ఆలోచించుటకు కూడి వచ్చిరి. కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత బహు తర్కం జరిగిన తర్వాత పేతురు లేచి పేతురు లేచి వారితో ఇట్లనెను. వారితో ఇట్లనెను. 7వ వచనం చదువునానా. సహోదరులారా, సోదరులారా, ఆరంభమందు ఆరంభమందు అన్యజనులు అన్ని జనులు నా నోట నా నోట స్వార్థ వాక్యమును విని వార్త వాక్యము విని విశ్వసించులాగున విశ్వసించులాగున మీలో నన్ను నన్ను దేవుడు ఏర్పరచుకునని దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. మీకు తెలియదు. మరియు మరియు హృదయములను ఎరిగిన దేవుడు హృదయములెరిగిన దేవుడు మనకు అనుగ్రహించున్నట్టుగానే అనుగ్రహించినట్లుగానే వారికిని వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను వారి హృదయములను విశ్వాసం వలన విశ్వాసం వలన పవిత్రపరిచి పవిత్రపరిచి మనకును మనకును వారికిని వారికి ఏ భేదమైనను కనబరచలేదు. భేదమైనను కనబడలేదు. కనుక కనుక మన పితరులైనను మన పెద్దలైనను మనమైనను మనమైనను మోయిలేని కాడిని మోయలేని గాడిని శిష్యుల మెడ మీద పెట్టి శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుచున్నామని మనం రక్షణ పొందుతున్నామని నమ్ముచున్నాము కదా. నమ్ముచున్నాము కదా. అలాగే అలాగే వారును వారును పొందుదురనిను. పొందుదురనిను. 12వ వచనం. అంతటా సమూహం అంతయు ఊరకుండి అందరూ సమూహమందరూ ఊరుకుండి బర్నబాయు బర్నబాయు పౌలును తమ ద్వారా తమ ద్వారా దేవుడు అన్ని జనుల్లో చేసిన దేవుడు అన్ని జనుల్లో చేసిన సూచక క్రియలను సూచక క్రియలను అద్భుతములను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తర్వాత వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను. యాకోబు ఇట్లనెను. సహోదరులారా, సహోదరులారా, నా మాట ఆలకించుడి. నా మాట ఆలకించుడి. అన్య జనులలో నుండి అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు దేవుడు తమ నామం కొరకు దేవుడు తన నామము కొరకు దేవుడు తమ నామం కొరకు
ఒక జనమును ఏర్పరచుకొనుటకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని వారిని ఎలాగూ మొదట కటాక్షించును ఎలాగో మొదట కటాక్షించును పేతురు వివరించి ఉన్నాడు. పేతురు వివరించి ఉన్నాడు. పేతురు వివరించి ఉన్నాడు. పేతురు వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములను ఇందుకు ప్రవర్తన వాక్యములను సరిపడి ఉన్నవి. సరిపడి ఉన్నవి. ఏనా? ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును మనుషులు కడవారును నా నామం ఎవరికి పెట్టబడునో నా నామం ఎవరికి పెట్టబడిను ఆ సమస్తమైన అన్ని జనులను ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెతుకునట్లు ప్రభువును వెతుకునట్లు పాడైన దావీదు గుడారమును పాడైన దావీదు గుడారమును తిరిగి కట్టెదనని తిరిగి కట్టేదనని అనాది కాలం నుండి అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచి ఈ సంగతిని తెలియపరిచి ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. 19వ వచనం. కాబట్టి కాబట్టి అన్యజనులలో నుండి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన విగ్రహ సంబంధమైన అపవిత్రతను అపవిత్రలను జారత్వమును జారత్వను గొంతు పిసికి చంపిన దానిని గొంతుకు పిసికి చంపిన దానిని రక్తమును రక్తమును విసర్జించుటకు విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి వారు పత్రిక రాసి పంపవలెనని పంపవలెనని నా అభిప్రాయము. నా అభిప్రాయము. ఏలయనగా ఏలయనగా సమాజ మందిరములలో సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములను మోషే లేఖములను చదువుట వలనను చౌటు వలనను మునుపటి తరముల నుండి మునుపటి తరముల నుండి అతని నియమము అతని నియమము ప్రకటించువారు ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. ప్రతి పట్టణం ఉన్నారని చెప్పెను. 22వ వచనం. మరొక సందర్భం మనం చూద్దాం. అప్పుడు సహోదరులలో అప్పుడు సహోదరులలో ముఖ్యులైన ముక్కులైన బర్సబ్బాను మారు పేరు గల బర్సబ్బాను వారి పేరు గల యోధాను యోధాను శీలను శేలను తమలో ఏర్పరచుకుని తమలో ఏర్పరచుకుని పౌలుతోను పౌలుతోను బర్నబాతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట అంత్యోకులకు పంపుట యుక్తమని యుక్తమని అపోస్తులకును అపోస్తులకును పెద్దలకును సంఘం అంతటికిని సంఘం అంతటికిని తోచెను. తోచెను. వారు వ్రాసి వీరి చేత పంపినదేమనగా అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించు అన్య జనాంగముగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమే అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుటకు యుక్తమని మా అందరికి ఏకాభిప్రాయము కలిగెను. కాగా యోధాను శీలను పంపియున్నాము. వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించి వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. మరొక సందర్భాన్ని చదువుకుందాం. ఎన్నో వచనం? 30వ వచనం. 30వ వచనం చదువుకుందాం. ఇంకెలా ఉన్నా చేతి జగన్ ఇంకెలా ఉన్నాం? ఇంకెలా
రైట్, వెరీ గుడ్. అంతట వారు సెలవు పుచ్చుకుని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకుని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. వారు మరియు యోదయు శీలయు ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులందరినీ స్థిరపరిచిరి. వారక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పొంది పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి ఇంకా అనేకులతో ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. చివరి సందర్భాన్ని చదువుకుందానైనా ఎన్నోది 36 వచనం చూడనా. 36 వచనం మోషే బాబు. రైట్, వెరీ గుడ్. 36 వచనం చదువు. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురించితుము ఆయా ప్రతి పట్టణములోను సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కొను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలోని పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుటకు యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకనికి ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకుని వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్, మంచిదైనా మరి యొక్క సాయంత్రకాల సమయంలో మరి ఉదయ కాలపు కుటుంబ ప్రార్థనని మరి ఉదయకాల సమయంలో జరగవలసినటువంటి కుటుంబ ప్రార్థనని దేవుడు మరి మనకి చక్కటి సమయాన్ని ఇచ్చి ఉదయకాల సమయంలో జరగవలసినటువంటి కుటుంబ ప్రార్థన మరి సాయంత్రకాలానికి దేవుడు మరి మనకి చక్కటి రీతిలో మరి పరిచర్య చేసుకోవడానికి ఆయన చక్కటి ద్వారాన్ని ఆయన మనకి తెరిచారు కనుక ఆయన తెరిచిన ద్వారాన్ని బట్టి దేవత దేవునికి నా స్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క సమయంలో మరింతవరకు బైబిల్ పఠనం చేసినటువంటి అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా ఇంతసేపును. మరి అపోస్తుల కార్యాలు ఈ 15వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు సన్నివేశాల వెనకాల మరి పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా మనతో మాట్లాడుతున్నారు, దేవుడు ఏ ఉద్దేశాలు కలిగి ఈ మాటలు రాయించాడు అని ఆత్మ సహాయంతో ఈ మాటలు మనం అర్థం చేసుకోగలిగినట్లయితే చాలా జ్ఞాన సంగతులు దీంట్లో రాయబడ్డాయి. సుమారు ఒక 6-7 సందర్భాలు మనకి ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఎన్నినైనా సుమారుగా ఒక 6 సందర్భాలు, 1 2 3 4 5 6 ఒక 6 సందర్భాలు మనకి కనబడుతున్నాయి. ఈ 6 సందర్భాలని ఒక సుమారుగా మనం ఒక 9 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. ఎన్ని భాగాలుగానైనా 6 సందర్భాలు 9 భాగాలు. ఎన్ని వచనాలు? 41 వచనాలు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 40 వచనాలని 6 భాగాలని 6 సందర్భాలని 9 భాగాలుగా విడగొట్టుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా నాన్న? మొదటి సందర్భం ఏంటంటే మొదటి భాగం 1-2 వచనాలు సంఘర్షణ. 1-2 వచనాలు ఏంటైనా సంఘర్షణ. తర్వాతది
సంవాదము, రెండోది ఏంటి? సంవాదము. మూడోది తర్కము. మూడోది ఏంటినైనా? తర్కము. ఇక నాలుగవది పేతురు ఈ తర్కాలకి జవాబులు చెబుతున్నాడు. ఐదోది యాకోబు జవాబు ఏనా. ఏడవది ఏంటి? ఆరోది ఏంటి? తీర్మానము. ఏడవది ఏంటి? సందేశం. ఎనిమిదోది ఏంటంటే సంతోషం. సందేశము, సంతోషము. చివరిది ఏంటంటే సంఘటన. ఈ 9 భాగాలని, ఈ 41 వచనాన్ని, ఈ 6 సందర్భాలని కొన్ని మాటలతో మనం ముడిపెట్టుకుని ముందుకు వెళ్దాం. ఓకేనా నాయనా? చూద్దాం. మొదటికి ఏమంటున్నాడు? సంవాదన. ఏం జరిగింది ఇంతకనే? సంఘర్షణ. మనం చూస్తున్నప్పుడు వీళ్ళు అపోస్తులందరూ కలిసి యెరూషలేము నుంచి అంతియోకయకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు మోషే బాబు? అంతియోకయకి వెళ్ళారు. అంతియోకయలో దేవుని మాటలు చెప్పడానికి సంఘం అంతా ఒక ఇద్దరిని ఎంపిక చేసింది. యేసుక్రీస్తుల వారు చనిపోయినటువంటి తర్వాత, యోధా చనిపోయినటువంటి తర్వాత యోధా ఉద్యోగాన్ని వేరే ఒక ఆయన్ని ఇవ్వడానికి ఒక ఇద్దరిని ఎంపిక చేశారు. ఆ ఇద్దరిలో ఒకరు సెలెక్ట్ అయ్యారు. ఏనా? మత్తయి గారు. వెరీ గుడ్. అలాగే ఇప్పుడు యెరూషలేములో సంఘంలో ఉన్న వారందరిలో ఒక ఇద్దరు పంపబడుతున్నారు యెరూషలేము సంఘం నుంచి. వెరీ గుడ్. యెరూషలేము సంఘం నుంచి పంపబడుతున్నారు ఎక్కడికైనా? అంతియోకయ సంఘానికి. ఈ అంతియోకయ ఎక్కడ ఉంది? సిరియా దేశంలో ఉన్న అంతియోకయ సంఘంలోనికి పౌలు గారు, బర్నబా గారు అక్కడ సువార్త సేవ పరిచర్య చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. అయితే అక్కడికి ఏం జరిగిందని అంటే, వీళ్ళు పరిచర్య చేసినటువంటి తర్వాత కొందరు యోదయ నుండి వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి యోదయ నుంచి అంతియోకయకి వెళ్ళి అక్కడ ఒక సంఘర్షణ, అక్కడ ఒక వివాదాస్పదమైనటువంటి సందేశాన్ని లేవనెత్తారు. వీళ్ళకి అవసరం లేని సందేశం ఇది. వివాదాస్పదంగా ఆ సందేశాన్ని వివరిస్తున్నారు. ఏటా వివాదాస్పదమైన సందేశం అని జాగ్రత్తగా మన లేఖనాలు చూస్తే ఆ మాట మనకు కనబడుతుంది. 15 అధ్యాయం మొదటి నుంచి చదువునాను మోషే బాబు. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితే గానీ రక్షణ పొందలేరని సహోదరులు బోధించిరి. యోదయ నుంచి వచ్చినటువంటి కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారట? రక్షణ పొందాలంటే సున్నతి పొందాలట. సున్నతి ఎవరు ఆజ్ఞాపించారు ఇశ్రాయేలు ప్రజలకి? మోషే గారు ఆజ్ఞాపించాడు. అంతకుముందు మోషే గారికి ఎవరు ఇచ్చాడు? దేవుడే చెప్పాడు. దేవుడు అంతకుముందు మోషే గారికి ముందు ఎవరితో చెప్పాడు? మొట్టమొదటిగా అబ్రహాంతో చెప్పాడు. నీవు నా సత్తుగా నా ప్రజల కింద ఉండాలంటే మీలో నీ ఇంట పుట్టినటువంటి పురుషుడు అందరూ కూడా సున్నతి చేయబడాలని దేవుడు ఒక సంస్కారాన్ని పెట్టాడు. ఆ సున్నతి ఆచారం అబ్రహాం దగ్గర నుంచి ఇప్పుడు మోషే గారి దగ్గర దాకా వచ్చింది. ఇప్పుడు మోషే గారి తర్వాత యూదులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు దీనిని అవలంబిస్తూ, దీనిని పాటిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇదే సందర్భంలో ఇప్పుడు యోదయ నుండి వచ్చినటువంటి కొంతమంది అంతియోకయ సంఘంలోనికి వెళ్ళి బోధ చేస్తున్నారంటే ఏమనంటే, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులు బోధిస్తున్నారు. ఈ బోధ విన్నటువంటి తర్వాత బర్నబా గారికి, పౌలు గారికి ఒక ఆలోచన వచ్చింది. చూడండి, 2వ వచనం చూడు. పౌలుకును బర్నబాకును వారితో విశేష తర్కము కలిగినప్పుడు ఏం కలిగిందట? యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచినటువంటి తర్వాత ఇక వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే, క్రీస్తుని అంగీకరిస్తే సరిపోతుంది. ఎవరిని అంగీకరించే అవసరం లేదు. ఇంకా సున్నతి చేసుకోవాల్సినటువంటి పని లేదు. ఈ సున్నతి అనేటువంటి సందర్భాన్ని దీనిని తీసివేసి విశ్వాసం ద్వారాగా, క్రీస్తు ద్వారాగా దేవుని కుమారులుగా స్వీకరించబడుతున్నారని వీళ్ళు బోధ చేస్తున్నారు. ఎవరో అపోస్తులందరూ, బర్నబా గారు, పౌలు గారుని. అది వీళ్ళు చేసినటువంటి బోధని తప్పు పట్టడానికో, లేకపోతే వీళ్ళు చెప్పేది గొప్ప అని నిరూపించుకోవడానికో, లేకపోతే ఇంత మాకు ధర్మశాస్త్రం తెలుసని చెప్పుకోవడానికో తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళు వచ్చి ఏమని బోధ చేస్తున్నారు? సున్నతి పొందితే కానీ రక్షణ పొందకూడదని ప్రకటిస్తున్నారు. ఈ విషయం మీద పౌలు గారికి, బర్నబా గారికి, యోదయ నుండి వచ్చినటువంటి వారికి విశేషమైనటువంటి వాదన జరిగిందంటే ఏం జరిగింది మోషే బాబు? వాదన జరిగింది. మరొకటి ఏం జరిగింది? తర్కన జరిగింది. అప్పుడు వీళ్ళిద్దరికి ఎలాంటి, ఇదేంటి మోషే నియమించిన ఆచారం ఇప్పుడు మనం పాటించవలసిన పని లేదు, యేసుక్రీస్తుల వారి ద్వారాగా దేవుడు వాటిని అన్నిటినీ కొట్టివేశాడు ధర్మశాస్త్రాన్ని, ఇప్పుడు మనం రక్షణ పొందితే సరిపోతుందంటే లేదు, సున్నతి పొందిన తర్వాతే రక్షణ పొందాలని
బోధ చేస్తున్నారు. ఈ బోధ తప్పు అని అంటే అప్పుడు వారిలో వారికి విశేష వాదము తర్కన జరగగానే అప్పుడు దీని విషయమే మనందరం ఎక్కడికి వెళ్దామంటే యెరూషలేముకి వెళ్దాం. అక్కడ అపోస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వారి ద్వారాగా ఎలా మనం సువార్త ప్రకటించాలో నేర్చుకుందామని వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అంతియోకయ నుంచి యెరూషలేముకి వెళ్తున్నారనమాట. అలా యెరూషలేముకి వెళ్ళినటువంటి తర్వాత పౌలు గారు, బర్నబా గారు, వీరితో పాటు యోదయ నుంచి వచ్చినటువంటి కొంతమంది సహోదరులు కలిసి యెరూషలేముకి వస్తే ఇప్పుడు యెరూషలేము రాగానే ఏం జరిగిందో చూద్దాం. చూడండి 4వ వచనం. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. ఏమండి, దేవుడు తమకు తోడయుండి చేసిన వాటిని అన్నింటినీ కూడా వివరించారు. ఎవరో బర్నబా గారు, పౌలు గారు. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. 5వ వచనం చదవాలి మోషబాబు. 5వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రం గైకొనుడనియు వారికి ఆజ్ఞాపించిననియు చెప్పిరి. ఇంతకనే ఒక విషయాన్ని చెబుతున్నాడు. ఏంటి ఆ విషయం అని అంటే, అన్ని జనులు సున్నతి పొందిన తర్వాతే రక్షణ పొందాలని వీళ్ళే సహోదరులకు బోధించారట. ఎవరో ఈ పరిసయ్యుల్లో ఉన్నటువంటి వారే. ఎవరినైనా వల్ల ఏనండి, ఇప్పుడు పరిసయ్యుల తెగలో ఉన్నవారు ఏమని చెప్తున్నారు, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రం గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. అప్పుడు అపోస్తులకును పెద్దలకును ఈ సంగతిని గురించి ఆలోచించుటూ కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఎట్లా అంటున్నాడు. ఇప్పుడు ఇంతకీ సమస్య ఏంటంటే, ఇంత గొడవేటి మోషే బాబు, సున్నతి పొందితే కానీ రక్షణ పొందకూడదని కొంతమంది వాదిస్తున్నారు. అసలు వాదన ఏంటి, ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు అనమాట. సున్నతి పొందిన తర్వాతే రక్షణ పొందాలన్నది పరిశీల యొక్క వాదము. ఇప్పుడు వీళ్ళందరూ ఇది డిస్కషన్ అవుతుందన్నమాట. అసలు సున్నతి పొందిన తర్వాత బాప్తిసం పొందాలా, లేదు సున్నతి పొందకుండా బాప్తిసం కూడా పొందొచ్చా, ఇది సున్నతి పొందకపోయినా బాప్తిసం పొందొచ్చని దేవుడు చెబుతున్నాడు. ఈ నియమాన్ని ఎలాగో ఇక్కడ అపోస్తులలో ఉన్నటువంటి పెద్దలు, ఇంకెలా ఉన్నాను, అపోస్తుల్లో ఉన్నటువంటి పెద్దలు కొద్దిగా ఎలా ఉన్నా, అపోస్తుల్లో ఉన్నటువంటి పెద్దలు, ఇంకా నువ్వు ఇలా రాజ్యాడు, అపోస్తుల్లో ఉన్నటువంటి పెద్దలు ఏమంటే అపోస్తులు వీళ్ళందరూ కలిసి ఆలోచన చేస్తున్నారు అనమాట. 7వ వచనం చూద్దాం. 6వ వచనం. అప్పుడు అపోస్తులకును పెద్దలకును ఈ సంగతిని గురించి ఆలోచించుటూ కూడి వచ్చిరు. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఎట్లనను. ఇప్పుడు పేతురు గారు లేచి అంటున్నాడు అనమాట, అందరితోనే చెబుతున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు మనం 7వ వచనం చూద్దాం. సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగిన మీలో నన్ను దేవుడే ఏర్పరుచుకున్నాడని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకే అనుగ్రహించుకున్నట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమును కనబరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు వారిని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందవలని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురనిను. ఇప్పుడు రక్షణ పొందడానికి సున్నతితో సంబంధం లేదు, మరి దేనితో సంబంధం? విశ్వాసముతో సంబంధం. విశ్వాసం దేవుని పట్ల మనం ఉంచితే అది సున్నతి పొందినట్లే. అది దానికి ఒక లెక్క, దానికి ఒక గుర్తు, అదొక కొలత, అదొక కొలమానం. దేవుడు అలా పెట్టాడని ఇవన్నీ. అందుకని ఏమంటున్నాడు పేతురు గారు, మరి పేతురు గారు అనగానే అపోస్తులలో అప్పటికి అగ్రగణ్యుడిగా ఉన్నారు ఆయన. అపోస్తులందరిలో ఎలా ఉన్నాడు ఆయన? అగ్రగణ్యుడిగా, ప్రధాన ఏమండి వాక్యోపదేశకుడా, ముఖ్య వాక్యోపదేశకుడిగా కనపడుతున్నాడు వాళ్ళందరిలో. ఎవరో? పేతురు గారు. అందుకనే పేతురు గారు కొర్నేలి దగ్గరికి, అన్యజనుడైనటువంటి కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసింది, ఆయన వాక్యం చెబుతుంటేనే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చేసాడు. ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చాడు. ఎవరో? పేతురు గారు. వాళ్ళందరికీ, కొర్నేలి ఇంటి వాళ్ళలో ఉన్నటువంటి కుటుంబానికి అంతటికే. ఇప్పుడు ఈ సందర్భాలు ఈ అన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడని అంటే, పేతురు గారు మొదట అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా, అలాగే ఇప్పుడు వీరిని కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఇప్పుడు సున్నతి పొంది బాప్తిసం పొందాలన్నది లేదు. అన్ని జనుల్లో కూడా దేవుడు సమాన వారాన్ని అనుగ్రహించాడు.
కనుక ఇప్పుడు సున్నతి పొందవలసినటువంటి పని లేదు, రక్షణ పొందితే సరిపోద్దని ఈ అంశం మీద వాదన కలిగినటువంటి వారికి, సందిగ్ధంగా ఉన్నటువంటి వారికి, ప్రశ్నగా ఉన్న వాళ్ళందరికీ సమాధానాన్ని ఇచ్చేసాడు పేతురు గారు. ఏనా ఈ వివాదం మీద పేతురు గారు చిన్న ప్రసంగం చేయబోయేసరికి వీళ్ళందరి హృదయాలు తెరబడ్డాయి అనమాట. ఓహో, అయితే మనము ఇంకా మోషే నియమించిన సున్నతి ఎవరికి కూడా నియమించవలసినటువంటి పని లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు విశ్వాసం మూలంగా క్రీస్తులో నమ్మకం, విశ్వాసం ఉంచితే వారికి రక్షణ ఇవ్వచ్చు, వారికి బాప్తిస్మం ఇవ్వచ్చు. ఇలా మనం సువార్తను ప్రకటిద్దామని వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏదైనా ఒక తప్పుడు సిద్ధాంతం రాగానే ఆ తప్పుడు సిద్ధాంతాన్ని అందరినీ కలిసి కూడి పంచుకుంటున్నప్పుడు ఒక వాదన దేవుడు బయటికి తీసుకుని వస్తాడు, ఒక సందేశాన్ని, ఒక సమాధానాన్ని దేవుడు బయటికి తీసుకుని వస్తాడు. కనుక ఇలా వాదన రాగానే అప్పుడు అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనులు చేసిన సూచక్రియలను అద్భుతాలను వివరించగా జనులు ఆలకించును. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనను, సహోదరులారా నా మాట ఆలకించండి అన్నారు. ఈయనెవరో ఒక యాకోబు అనేటువంటి ఆయన మాట్లాడుతున్నారు. జయగడి ఇంతకీ యాకోబు అనేటువంటి ఆయన ఎవరో? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క తమ్ముడు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క సహోదరుడు. ఎవరో? యాకోబు గారు. ఏమో యోహాను గారు సహోదరుడు యాకోబు గారు. ఆయన మొట్టమొదట హతసాక్షి అయిపోయాడు, ఆయన చనిపోయాడు, ఆయన కాదు. మరి ఇక్కడ ఎవరి గురించి రాయబడిందని అంటే యాకోబు. ఈ యాకోబు ఎవరనంటే అప్పటికి యెరూషలేములో ఒక పెద్దగా వ్యవహరిస్తున్నాడు. ఎవరినైనా? యాకోబు గారు. యాకోబు గారు ఎవరో? యేసుక్రీస్తుల వారి యొక్క సహోదరుడు. ఆ సహోదరుడు కూడా ఇప్పుడు పెద్దలందరితో కలిసి ఆయన ఒక ఆలోచన బయటకి ఇస్తున్నాడు. ఆయన ఏమో ఆలోచన బయటకి ఇస్తున్నాడు. మనం 14వ వచనం చదువుదాం. 13వ వచనం చదవమా. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనను, సహోదరులారా నా మాట ఆలకించండి. అన్ని జనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగూ మొదట కటాక్షించును సుమియోను వివరించి ఉన్నాడు. సుమియోను అనగానే పేతురు గారే వివరిస్తున్నాడు. ఏనా సుమియోనుకు మరొక పేరే పేతురు గారు. సీమోను పేతురు, ఏమంటే సీమోన్ అని ఉంది, సుమియోన్ అని ఉంది. పేతురు గారికి కొన్ని పేర్లు మనకు కనబడుతున్నాయి. ఇక మనం ముందు మాటలోనికి వెళ్దాం. అందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామం ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్ని జనులకు ప్రభువును వెతికినట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదనని, పాడైన దాన్ని తిరిగి కట్టేదనని, నిలబెట్టేదనని అనాది కాలం నుండి సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చున్నాడని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు యాకోబు గారు కూడా ఏం చెప్తున్నారు? జయగాడు వీళ్ళందరికీ ప్రశ్న వచ్చింది, సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని నిర్వృత్తి చేస్తూ ఆ ప్రశ్నకి సమాధానం చెబుతూ ఎవరు చెప్తున్నారు ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం? యాకోబు గారు. యాకోబు గారు ఎక్కడ సందర్భాలు ఎత్తుతున్నాడు? ఎక్కడో ఆమోసు గ్రంథం 9వ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలని, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని, పాడైపోయిన దావీదు గుడారం అనగానే ఇశ్రాయేలు కాని ప్రజలు వీళ్ళందరూ అన్ని జనులుగా ఉండిపోయారు. అలాంటి వారిని అందరిని కూడా ఆయన నాలోనికి నడిపిస్తాడు కదా, ప్రభువులోనికి నడిపిస్తాడని వ్రాయబడి ఉన్నది కదా. కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టగా, ఇప్పుడు అన్ని జనులుగా ఉన్నారో వారు ఎన్నో ఆచారాలు పద్ధతులు ఉంటాయి. ఆ ఆచారాల పద్ధతులను వారి మీద మనం పెట్టకుండా సులువుగా సింపుల్గా దేవుణ్ణి అంగీకరించే బోధ మనం చేద్దాం. ఎవరిని అంగీకరించే బోధ ఇది? దేవుని అంగీకరించే బోధ చేద్దామని అక్కడ అపోస్తులు యేసుక్రీస్తుల వారి యొక్క సహోదరుడు పెద్దగా ఉన్నటువంటి యాకోబు ఒక ఆలోచన చెప్పాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే ఆయన, కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టగా విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాని రక్తమును విసర్జించుటకును వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. ఏలయనగా సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుటి యందును మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పును. ఎంతకనే మోషేబాబు ఎలాగా మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి ఎందుకు పొందాలంటే, ప్రతి విశ్రాంతి దినాన ధర్మశాస్త్రంలో ఎవరు వచనాలు చదువుతున్నారు? మోషే గారు రాసినటువంటి ధర్మశాస్త్ర వచనాలు చదువుతున్నారు కదా. ఏమంటే అనేక పట్టణాల్లో కూడా ప్రతి పట్టణంలోనూ మోషే నియమించినటువంటి లేఖన భాగాల్ని ప్రతి విశ్రాంతి దినాన్ని చదువుతున్నాం కదా. ఇప్పుడు మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా మనుషులందరూ ఏం చేయాలని వ్రాయబడుతుంది?
సున్నతి పొందాలని రాయబడుతుంది. ఇప్పుడు అపోస్తులందరూ కలిసి ఏమని చెప్తున్నాడు? సున్నతి పొందవసరం లేదు అంటున్నారు. అందుకనే కొంతమంది వ్యతిరేకులు అయిపోయారు. ఎవరికి? యూదులకి వ్యతిరేకులు అయిపోయారు. అందుకనే నేడు మనకి కూడా యూదులు ఆ రోజు ఎలా వేరైపోయారు, ఈరోజు మన క్రైస్తవులు వేరైపోతున్నారు. ఒక ఆయన పెంతుకోస్తా అంటాడు, ఒక ఆయనేమో బెతస్తా అంటాడు, ఒక ఆయన క్రీస్తు సంఘం అంటాడు, ఒక ఆయన సంఘం క్రీస్తు అంటాడు. ఇలా రకరకాల పేర్లు. బెతేస్తా అంటారు, ఒకరు కోనేరు అంటారు, ఒకరేమో ఒకరేమో మరొక కొన్ని పదాలు ఉన్నాయి. కలవరి స్వరం అంటారు కొంతమంది. కలవరి అనగానే బుర్ర లేనివాడా అని కలవరి సంఘం అంటారు. కనుక ఇలాంటి వాదాలు ఆ రోజు ఎలాగైతే చోటు చేసుకున్నాయి, ఈ రోజు కూడా అలాగే చోటు చేసుకున్నాయని వాక్యము మనకి తేటతలం అవుతుంది. అందుకనే వీళ్ళందరికీ ఏమని చెప్దామంటే, మనము అన్ని జనులకి ఏమని చెప్పాలంటే, కొన్నింటికి మీరు దూరంగా ఉంటే సరిపోతుంది. అన్ని నియమాలు అన్ని ఆచారాలు మీరు పాటించవలసినటువంటి పని లేదు. అన్ని ఆచారాలు అన్ని పనులు మీరు ఏం చేయకూడదట, చేయాల్సిన అవసరం లేదని అక్కడ అపోస్తులు పెద్దలుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు గారు ఈ విషయాలను బయటికి తీసుకుని వచ్చారనమాట. ఎందుకనంటే మోషే యొక్క లేఖనాలని ప్రతి విశ్రాంతి దినం యూదులందరూ చదువుతున్నారు కదా. మోషేను గౌరవించినట్లుగా ఉండాలి, అలాగే మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రేమించినట్టుగా ఉండాలి, అలాగే క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందేటువంటి వారుగా ఉండాలని వాళ్ళందరూ ఆలోచించేగానే ఇప్పుడు 22వ వచనం చదువు చూడండి. 22వ వచనం ఏమని రాయబడింది? అప్పుడు సహోదరులు ముఖ్యులైన బర్సబ్బను మారుపేరు గల యోధాను శీలను తమలోని ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకయకు పంపుటకు అపోస్తులకును పెద్దలకును సంఘం అంతటికి తోచును. అంటే ఇప్పుడు ఈ వివాదం అంతా ఎక్కడ పుట్టింది? ఇప్పుడు అంతియోకయలో పుట్టింది. అంతియోకయలో పుట్టిన దాన్ని ఇప్పుడు సమాధానాలు అన్నీ కూడా పెద్దలందరూ కలిసి వాళ్ళకు వచ్చినటువంటి ప్రశ్నకి వీళ్ళందరూ సమాధానాలు రాసి ఇప్పుడు పౌలు గారు బర్నబా గారి చేత ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? శీల గారు, యోధా గారు. వీళ్ళ నలుగురు కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అంతియోకయ సంఘానికి వెళ్తున్నారు అనమాట. చదువు ఇప్పుడు 23వ వచనం చదువునాను. వీరు వ్రాసి వారి చేత పంపినది ఏమనగా, అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియోకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించు అన్ని జనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మిమ్మల్ని చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుటకు యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయం కలిగిను. కాగా యోధాను శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియజేస్తారు. కనుక విగ్రహాలకు అర్పించిన వాటికి మీరు గొంతు పిసికి దానికి దూరంగా ఉంటే మీరు సరిపోతుందని యెరూషలేము అంతియోకయలో ఉన్న సంఘాన్ని వారందరికీ కూడా యెరూషలేము సంఘం నుంచి సమాచారాన్ని అందిస్తున్నారనమాట. అర్థమవుతుందేనా? ఇప్పుడు మనకి సమస్య వైఎస్ఆర్ నగర్లో వచ్చింది. వైఎస్ఆర్ నగర్లో సమస్య వస్తే ఆ వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సమస్యను ఇప్పుడు మనం ఎక్కడ పరిష్కరించాలి? ఓదూరులో పరీక్షించాలి. కారణం ఏంటి? ఓదూరు నుంచే కదా వైఎస్ఆర్ నగర్ పుట్టింది. అక్కడ వైఎస్ఆర్ నగర్లో ఏ సందిగ్ధం ఏ సమస్యలు వచ్చినా ఇప్పుడు ఓదూరు క్రీస్తు సంఘంలో దాన్ని చర్చించాలి. కారణం ఏంటి? ఈ సంఘం ద్వారాగానే వైఎస్ఆర్ నగర్ సంఘం పుట్టింది కనుక. ఏనా? అలా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యెరూషలేములో నుంచి పట్టుకుని వెళ్తున్నారు సమాధానాన్ని. ఎక్కడికే? అంతియోకయ సంఘానికి. అన్ని జనులు ఎలా ఉండాలని అంటే గొంతు పిసికి చంపిన దానికి, జారత్వానికి మీరు దూరంగా ఉండండి, సరిపోతుంది. ఇక మోషే నియమించినటువంటి ఆచారాలు పద్ధతులు అవి లేదు. కాకపోతే ఏంటంటే యేసుక్రీస్తుల వారు వాటిని అన్నిటినీ వచ్చి ఆయన భుజ స్కంధాల మీద ఆయన మెడ మీద పెట్టుకుని ఆ భారాన్ని అంతటిని సిలువలో దాటిని సమాప్తం చేసేసాడు. ఇక మరలా దాన్ని చేయవలసినటువంటిది, ఇక మరలా దాన్ని కొనసాగించవలసినటువంటి పని లేదు. ఆయనే నెరవేర్చేసేసాడు. ఏంటి? ఆయన ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చేశాడు. ఎలాగా? ఆయన సిలువ మరణం ద్వారా ఏం చేశాడు? ఆయన సిలువ మరణం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేశాడు. ఆయన ఒక్క నెరవేరిస్తే సరిపోతుంది. ఇక మనుషులు ఎవరు నెరవేర్చవలసిన పని లేదని వాళ్ళందరికీ బోధపడేటట్టుగా వీళ్ళందరూ కలిసి దాన్ని ప్రకటించారు. ఇప్పుడు 30వ వచనం. అంతటా వారు సెలవు పుచ్చుకుని అంతియోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకుని అందువలన ఆదరణ పొంది సంతోషించారు. ఎవరట?
ఏ బోధ అయితే చేసి కలవర పెట్టారు, మరి కలవర పెట్టారు కదా, సంఘర్షణ జరిగింది కదా. ఎక్కడ సంఘర్షణ జరిగింది? అపోస్తుల కార్యాలు 15 అధ్యాయం 1వ వచనంలో. ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి అంతటి వారు సెలవు పుచ్చుకొని అంత్యోకు వచ్చి శిష్యుని సమకూర్చి ఆ పత్రిక చదివి వినిపించిన తర్వాత వాళ్ళందరికీ అందువలన ఆదరణ, సంతోషం కూడా కలిగిందనమాట. అమ్మో, మేము తప్పుడు బోధ విన్నాం అనుకున్నాము, ఇక మీద నుంచి మేము తప్పుడు బోధ ఏం వినట్లేదు, మేము సత్యవాక్యాన్ని వింటున్నాము, మేము క్రీస్తు సంఘ బిడ్డలుగానే ఉన్నామని వాళ్ళందరికీ సంతోషం వేసుకొచ్చిందనమాట. ఇప్పుడు 32వ వచనం చివరిగా, 32వ వచనం. మరియు కాదు దేవుడు 32వ వచనం, దేవుడు 32వ వచనం ఏముంది అక్కడ? ఇది ఇక్కడ చూడాలి. 32వ వచనం, 32వ వచనం చదువున్నాను. మరియు యోదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరుల్ని స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్ము పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకునిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యోక్యలో నిలిచిరి. ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యం బోధించుచు వీళ్ళందరూ ఏం చేస్తున్నారనైనా ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిని అందరూ కలగలిపి కూడుకుంటే ఆ సందేహానికి, ఆ సమస్యకు ఇప్పుడు ఏమొస్తాయి? పరిష్కారం తీరుతుంది. ఆ పరిష్కారం తీరాలంటే ఏం చేయాలంటే జాగ్రత్తగా దేవుని మాటలు మనము ఆలోచించాలి. ఒకసారి మనము రోమపత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. వీళ్ళు మోషే నియమించినటువంటి ఆచారాల చొప్పున ఒకవేళ సున్నతి పొందాలని అనుకుంటే, సున్నతి పొందిన తర్వాతే బాప్తిస్మం ఇవ్వాలని అనుకుంటే దేవుడు రాయించినటువంటి కొన్ని మాటలు చదువుదాం. రోమపత్రిక 3వ అధ్యాయం చదువుదాం ఒకసారి. నేను తీసాను. 3వ అధ్యాయం 27వ వచనం చదువునాను. అక్కడ ఏముంది? కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే కొట్టివేయబడింది. కింద అంటున్నాడు. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. మనుషులు ఎలా ఎంచబడుతున్నారట? విశ్వాసం వలననే నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. మరి ధర్మశాస్త్రం ఏమని చెప్పింది? ఆ ధర్మశాస్త్రం చెప్పినటువంటి ఆచారాలు, కట్టడలు పాటిస్తేనే నీతిమంతులు. కానీ ఇప్పుడు అలా కాదు, విశ్వాసం ఉంచితేనే నీతివంతులు అంటుంది. ఇంకా మనం ఈ మాటను అర్థం చేసుకోవడానికి 4వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుదాం. 4వ అధ్యాయం 25వ వచనం ఉందా నాయన అక్కడ? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడును. మనల్ని నీతిమంతులుగా తీర్చబడడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? లేపబడ్డాడు. ఆయన లేపబడ్డాడు అని అంటే మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. మన నీతిమంతులు ఎలాగవుతున్నాం? రక్షణ పొందడం ద్వారా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఇది బోధ. ఈ బోధని అపోస్తులు చేశారు. ఇలా బోధ చేయడం చేతకాకే చాలామంది ఏం చేస్తారంటే అబ్బదెబ్బలు పడిపోతున్నారు. ఏనా? ఇంకా మనం ఈ మాటలను అర్థం చేసుకోవడానికి పౌలు గారు ఇంకా మాట్లాడుతూ ఒకసారి గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ఒకసారి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏనా? ఓకేనా? ఈ మాటలు అర్థమవుతున్నాయి కదా? గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? గలతీ పత్రిక ఎన్నో పేజీ అని అంటే 169 పేజీ నెంబరు, 168. 6వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఏమని రాయబడింది అక్కడ? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తోటకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అంటే క్రీస్తు కృపను బట్టి భిన్నమైన సువార్త కొంతమంది ఏం చేస్తున్నారట? తిరిగిపోతున్నారు. కొంతమంది యోదయ నుంచి వచ్చి మీరు సున్నతి పొందితే కానీ రక్షణ పొందరని ఎలా చెప్పారు, కొంతమంది ఇంకా ఎలా చెప్తున్నారంటే తండ్రి నామంలోనే బాప్తిసం పొందాలని కొంతమంది, యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందాలని కొంతమంది, లేదు తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిసం పొందాలని కొంతమంది. ఇలా క్రీస్తుకు భిన్నమైనటువంటి బోధలు వచ్చేసింది కనుక బోధ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. గలతీ సంఘాన్ని పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకేమన్నాడు చూడండి. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు.
క్రీస్తు సువార్తని చెరపగోరు వారు ఏం చేస్తున్నారట, కొంతమంది కలవరపరుస్తున్నారు. అందుకని జైతేలు ఏమంటున్నాడు, వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వినాలి, పరిశీలించాలి, ఎవరు చెప్పినా పరిశీలించాలి, పరిశోధించాలి. అందుకనే కింద అన్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకం నుంచి ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఏడలు వాడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్తగా మరి ఒక నుంచి ఎవడైనా సరే పరలోకం నుంచి వచ్చి ఉన్న ఒక దూత చెప్పినా సరే మీరు నమ్మకండి, అతను కూడా శాపగ్రస్తుడగును గాక అని అంటున్నాడు. కనుక వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఈ 15 అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందంటే, ఒక తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతం రాగానే పెద్దలందరూ కలిసి ఆలోచించేసి ఆ తప్పుడు సిద్ధాంతానికి ఒక మంచి తీర్మానాన్ని ఇచ్చి, ఒక మంచి ఆలోచన ఇచ్చి ప్రజల్లోనికి దానిని మరలా ఇంకెప్పుడు రాకుండా మేము వారిని పంపలేదు, మా దగ్గర నుంచి రహస్యంగా వచ్చారని చెప్తున్నాడు. ఇదే మాట పౌలు గారు గలతీ సంఘంతో మరొకసారి మాట్లాడుతూ 2వ అధ్యాయం చూడనా, 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఒకసారి, అక్కడ కూడా ఏమని రాయబడిందో. 2వ అధ్యాయము 1 నుంచి చదువు జయగడు మోషబాబు. 2వ అధ్యాయం 1 నుంచి. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతుని వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు వెళ్ళి తిని. తీతుని వెంటబెట్టుకుని వెళ్ళాడట. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసం వ్యర్థమైపోనేమో లేక వ్యర్థమైపోయినదేమని నేను అన్యజనులు ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడు. తీతు ఎవరినైనా క్షమించిన, తీతు ఎవరినైనా గ్రీసు దేశస్థుడు. గ్రీసు దేశస్థుడు అంటే ఎవరు తల్లి? అన్యుడు. గ్రీసు దేశస్థుడు అంటే ఎవరినైనా. ఇప్పుడు మన అందరికీ తెలుసు తిమోతి గారు ఉన్నారు కదా, తిమోతి గారు కూడా ఎవరో అన్యుడే. తన తల్లి ఏమో యూదురాలు, తన తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. కానీ వాళ్ళని కూడా అన్యజనులుగా ఉన్నటువంటి వీరిని పౌలు గారు ఏం చేశాడు, బాప్తిస్మం ఇచ్చి రక్షణ ఇచ్చి వారిని నీతిమంతులుగా చేశాడు. నేడు మీరు నేను కూడా ఇదే రీతిగా ఉండాలని పౌలు యొక్క తన వాదన ద్వారా తెలియజేస్తున్నాను. 3వ వచనం చదువు. 3వ వచనం చదువు. అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. నేను తీతుకి ఏం చేశాను అంటున్నాడు ఆయన, సున్నతి ఇవ్వలేదు, ఆయనకి బాప్తిస్మే ఇచ్చాను, సున్నతిని అతనికి చేయించలేదు, తిమోతికి చేయించలేదు, తీతువుకి చేయించలేదు. ఇంకా చూద్దాం. మనల్ని దాసుగా చేసుకునవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రకటించిన కపట సహోదరుల వలన ఇది జరిగింది. ఎలా జరిగిందట? కపట సహోదరుల వలన జరిగింది. ఎందుకు ఈ మోసము? ఎందుకు మోసం జరుగుతుంది? ఎందుకు ఇలాంటి విధానం బయటకు వచ్చిందంటే, దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే మంచి జరిగే చోట వాడు చెడుని విత్తడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఏంటన్నా, మంచి జరిగే చోట చెడుని విత్తడానికి దుష్టుడు ప్రయత్నాలు చేస్తాడనమాట. ఇప్పుడు యెరూషలేములో ఉన్న సంఘము, అంతియోకయలో ఉన్న సంఘము గొప్పగా విస్తరిస్తుంటే కొందరిని ప్రేరేపించాడు. ఎవరినైనా కొందరిని ప్రేరేపించాడు. ప్రారంభం నుంచి అంతే. ప్రారంభంలో ఇద్దరు ఉన్నారు, అవ్వమ్మ ఆదాము అవ్వలో. వాళ్ళిద్దరికి పుట్టింది ఎవరు? ఇద్దరు బిడ్డలు అన్నలో. ఒకరేమో కయ్యను, ఒకరేమో హేబేలు. వాళ్ళిద్దరిలో ఒకరంటే ఒకరికి పడలేదు. చూసారా, తమ్ముడు అంటే అన్నకు పడలేదు. కారణం ఏంటి? నాకంటే గొప్పగా నా తమ్ముడు ఉన్నాడని తన తమ్ముడి మీద కోపడి తన తమ్ముడినే చంపేశాడు ప్రారంభంలో. మరి ఇప్పుడు లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో క్రైస్తవం విస్తరిస్తుంటే దుష్టుడు ఊరుకుంటాడా? నీది తప్పని నన్ను, నాది తప్పని నిన్ను, ఇద్దరిది తప్పని ఇంకొకడు, అబ్బాయి వీళ్ళ ముగ్గురిది తప్పని ఇంకొక ఆయన, అబ్బాయి వీళ్ళ నలుగురు మొత్తానికి తప్పు, మాది రేట్ అని మళ్ళీ ఇంకొక ఇద్దరు. అసలు వీళ్ళు ఎవరిది కరెక్ట్ కాదు, నాది సత్యం అని ఇంకొక ఆయన. అందుకనే మన బైబిల్ పట్టుకున్న వీళ్ళందరూ కూడా ఎన్ని శాఖలుగా అయిపోయారంటే 3000 శాఖలుగా మారిపోయారు. 3000 శాఖలంటే ఒక్కో సంఘం, ఒక్కో సంస్థ. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఒక సంస్థ, ఏమండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒక సంస్థ, ఏమండి, ఇలా కొన్ని పెంతుకోస్తు అదొక సంస్థ, లూథరన్, బాప్టిస్టు, మెథడిస్టు, ఇలా బోల్డ్ అని వచ్చేసినాయి ఆయన. ఇవన్నీ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఒకరి బోధ ఒకరికి పడనివ్వకుండా వాడు చేస్తున్నాడు. అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు మరొకసారి చదువు. 4వ వచనం.
మనలను దాసులుగా చేసుకునవలెనని క్రీస్తు యేసు వలన మన కలిగిన మన స్వాతంత్రం వేగుచూచుటకు రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన కలిగింది. సంఘం బాగుంటే ఓర్చలేని వాడు ఒకడు ఉంటాడనమాట, దుష్టుడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు 12 మంది ఉన్నారు కదా, ఆ 12 మందిలో ఒక ఆయన మీదకి దెయ్యం వచ్చింది, సాతానుగాడు దూరాడు. ఎవరైనా యోధ. ఎందుకని? దైవ పరిచర్య జరగకూడదు, దేవుని పని ఆపి చేయాలిరా బాబు, నాతో ఎవడొస్తారో నాతో చేతులు కలపంటారు అన్నాడు దెయ్యంగాడు. అందరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరో చేతులు కలపలేదు. అమ్మ నేను కలపను అన్నారు. అప్పుడు ఒకడు కలిపాడు. ఎవరో? యోధ. ఆదాము గారి దగ్గరికి వెళ్ళింది ముందు, ఆదాము దగ్గరికి వెళ్ళింది. ఆదాము మోసపరచబడలేదు, అప్పుడు అవ దగ్గరికి వెళ్ళింది అనమాట, పని అవ్వలేదని. అలాగే మనందరి దగ్గరికి వాడు వస్తాడు. ఒరే నీ జ్ఞానం నీకు బాగా తెలిసి మోసే, ఆడికి ఆవిడకి తెలిసి నువ్వు బాగా మీ నాన్నతోటి కట్ట బైబిల్ బాగా చదువు, నీకు అన్నీ బాగా తెలిసిరా, నిన్ను ఎవడొకడు అంటాడు. నాకు బాగా తెలుసు కదా, నీ ఫ్రెండ్ మాటను బట్టి నువ్వు మాట్లాడేవో అనుకో, అవతల నీకంటే గొప్ప జ్ఞానవంతుడు ఉంటాడు బయటికి కనపడ్డు. కానీ నీదే జ్ఞానం నువ్వు నిరూపించుకున్నావు అనుకో, లేఖనాల ముందు నువ్వు ఓడిపోతావు. కనుక మనం ఏం చేయాలంటే, ఎవరిది నీది గొప్ప నాది గొప్ప అని కాదు, బైబిల్ ఏం చెబుతుంది, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ అని చెప్పాలి నువ్వు. అది బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. మాట్లాడుకుందాం. లోరాజు గారి దగ్గరికి వెళ్దాం, సతీష్ గారి దగ్గరికి వెళ్దాం, మణికుమార్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్దాం, ఏమండి వీరేంద్ర సేవక్ గాని ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్దాం, ప్రసాద్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్దాం, తేజ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిదాం. మనకు రండి ఈ సమస్యను అడిదాం. అన్నయ్యలు ఏం చెప్తే మనం అది బోధిద్దాం. నాది రైట్ అని శ్రీ అని నువ్వు అనకూడదు, నీది రైట్ అని అజయ్ నువ్వు అనకూడదు, మోషే రైట్ అని నీది అనకూడదు. మనందరిది ఎవరి రైట్? మన మాస్టర్లు ఉన్నారు, మన సార్లు ఉన్నారు, వాళ్ళని అడిగిదాం వెళ్ళి. వాళ్ళ దగ్గర నుంచి మనకి సమాధానాలు వస్తాయి. సువార్త సత్యముని గురించి మీ మధ్య నిలువుటకు మేము వారికి ఒక్క గడియను లోబడుటకు ఒప్పుకోలేదు. ఎన్నికైన వారిగా ఎంచబడిన వారేదా నేను ఏమీ నేర్చుకోలేదు, వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశించలేదు అని అంటున్నాడు పౌలు గారు. కనుక ప్రియులారా, ఇక్కడికి వచ్చినటువంటి ఈ సమస్యని వారు పరిష్కరించే విధానం ఇదిగో ఇంత గొప్పగా మనకి కనబడుతుంది. కనుక మనం అందరం కూడా ఏం చేయాలి? యెరూషలేములో వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలే మనం అందరం కూడా శ్రద్ధగా విని ఏం చేయాలంటే దేవుని మాటలని మనం ఆలోచించాలి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చివరిగా వచ్చినని చదివేసుకున్నాం, ముగించేసుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం చదువు. 9:19 నేను చదువుతున్నాను, తీసానా? నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. చివరిగా అట్లయితే నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టు అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఎక్కువ మందిని సంపాదిస్తున్నాడట నాయన పౌలు గారు. ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి ఏం చేస్తున్నాడట? నేను అందరి విషయమే స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకున్నట్టుకు యూదుని వలె ఉంటున్నాట. యూదులందరినీ సంపాదించుకోవడానికి పౌలు గారు ఎలా ఉన్నాడటమ్మా? యూదుని వలె ఉన్నాడట. ఒకటే. రెండోది మనం చూద్దాం. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడినైతిని. ధర్మశాస్త్రానికి ఎలా ఉన్నాడట? యూదులకి ఎలా ఉన్నాడట? లోబడిన వారిగా ఉన్నాను అంటున్నాడు. దేవుని విషయమైన ధర్మశాస్త్రం లేనివాడును కాని కానీ క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రం లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె నుంటిని. ఏమంటే బలహీనుని సంపాదించుకున్నట్టుకు బలహీనుని అయితిని. ఏ విధము చేతనైనా కొందరిని రక్షించవలనని అందరికీ అన్ని విధముల వాడిని అయితిని. అందరికీ అన్ని విధముల వాడిని అయితిని. మరియు నేను సువార్తలో వారితో పాలివాడు నగుటికై దాని కొరకే సమస్తమును నేను చేయుచున్నాను అన్నాడు. సమస్తాన్ని నేను చేయుచున్నాను అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే పౌలు గారు లాస్ట్కి వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, ఎవరినైనా సరే క్రీస్తులోనికి నడిపించడానికి వారి ఆచారంలోనికి వారి పద్ధతుల్లోనికి నేను వెళ్తాను, అక్కడి నుంచి వారిని క్రీస్తులోనికి నడిపిస్తాను. ఇది వాస్తవం అని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఏమన్నా యెరూషలేములో వాళ్ళకి అది అంతియోకియా సంఘంలో వచ్చినటువంటి ఆ సందేహానికి అపోస్తులు పెద్దలు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే దానికి సమాధానాన్ని ఇచ్చి ఆ సమాధానం ఎన్ని రకాలుగా ఉంటుందో ఎలా ఉంటుందో తెలియజేశాడు అనమాట. యోదయ నుంచి కొంతమంది వెళ్ళారనమాట. ఈరోజు కూడా మన సంఘాల నుంచి మనమంటే నచ్చని వారు, మనమంటే పడలేనటువంటి వారు బయటికి వెళ్ళి మన బోధల్ని తప్పుడు బోధలుగా చేసే అవకాశం ఉంది.
కనుక అలా తప్పుడు బోధనలు ఎవరైనా చేస్తే వాటిని వాక్యంతో సమర్థించి వాస్తవాలు ఏంటో మన సమాజానికి వివరించే వారిగా ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. మనం ఎక్కడ వదిలేసాం? ఇందాక అక్కడికి వెళ్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము చివరి భాగాన మనం చదివేసుకుందాం. 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములో ప్రభు వాక్యం ప్రచురించటమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుటకు యుక్తం కాదని తలంచును. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున ఇప్పుడే వాళ్ళందరికీ ఒక వాదన వచ్చింది. ఒక వాదం, ఆ వాదనకి సమాధానం వచ్చింది. ఇప్పుడు ఏ వాదం వచ్చిందంటే ఇప్పుడు ఒక వాదం వస్తుంది పౌలు గారికి బర్నబా గారికి. చూసారా? ఇప్పుడు వీళ్ళిద్దరికి వాదం రాగానే ఆ వాదంలో ఏం జరిగిందంటే వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరికొకడు వేరే పోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడెక్కి కుప్రాకి వెళ్ళాను. పౌలు శీల గారి నేరపరుచుకుని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు కిలికియా సిరియా దేశముల ద్వారా సంచారము చేయుచు దేవుని క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నాడు. ఇప్పుడు పౌలు గారిలోను బర్నబా గారికి ఏమొచ్చింది? ఇప్పుడు వాదం వచ్చింది. అంతకుముందుమే వాక్య నిమిత్తం ఒక వాదన వస్తే దాన్ని సరిచేస్తారు. ఇప్పుడు వ్యక్తుల విషయంలో వాదన వచ్చింది. ఇప్పుడు వ్యక్తుల విషయంలో కూడా వాదన ఏం చేయాలి? ఇప్పుడు పెద్దలందరూ మరలా పౌలు గారిని బర్నబా గారిని కూర్చోబెట్టి మీకు ఈ వాదన కరెక్ట్ కాదు, మీ తర్వాత సువార్థికులుగా వెళ్ళినటువంటి వారికి మరలా మీరు ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి, మీరు లోకువుగా ఉండకూడదని మరలా పెద్దలందరూ వారిని సరిచేసి మరి దేవుళ్ళు నిలబెట్టినట్లుగా వాక్యాలు మనకి సెలవిస్తున్నాయి. కనుక మరి విన్న వాక్యం దేవుడు మన వినికిడిలో ఫలింపజేయాలని దేవాతి దేవుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబపు ప్రార్థన మనం ముగించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమను మా కనుదిన కృపగా మీ అపరమైన నామానికే వేలైదు వందల సుదృష్టి తెలుగుతుంది. నీవు సాయంత్రకాల సమయంలో తండ్రి అపస్తుల కార్యాలు 15 అధ్యాయం చదివించడం మీ దగ్గర తెలియనిచ్చడం మీకు ఎంతో వందనం చేర్చుకుంటున్నాం తిని. ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు మా మౌనత తెలిసింది మీకు అందం అనేది తిని వాకిద్దని మేము ఇంటి బిట్టు పెరుగాను మా రోజులు ఎంతో భయంతో చూడండి ఇంకా తిని ఆరోగ్యం ఉందండి అని ముట్టు పడుతుంది. యేసుక్రీస్తు అడుగుతున్న పడుతుంది రామ్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన పవిత్రం పలుకుతూ నీ కారణమైన శాస్త్రమైన నాన్నకెంత ఊటిగా తండ్రి వాకి చేరుకున్న తండ్రి ఆ వాకి అందించేంతమే కృపణలా చేసి నీకు ఊటిగా తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి వాకి చేరుకుంటుండగా తండ్రి మా అమ్మోడైతే చిలా చెందికి అంత ఊటిగా తండ్రి వాకి చేరుకుండగా తండ్రి మీదని శక్తిని సామించి నీకు అంత తండ్రి ఇంకెళ్తే అనూరు గుర్రు రన్నం టెస్మని కేసుకృష్ణ పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. చివరిగా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. చివరిగా ప్రార్థన. ఇంకెలా ఉన్నామా జయతల్లి? నువ్వు అలాగ ఉన్నాను ఇంకెనుకుని మోసేవాడు. ప్రార్థన. మహాగణుడివైన మా తండ్రి, మహోన్నతుడివైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి ఇంతవరకు అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయ్యా మరింతవరకు చెప్పబడినటువంటి ప్రతి మాట మా వినికిడిలో ఫలింపజేయండి తండ్రి. అలాగే ప్రభు యొక్క పరిచర్యను చూస్తూ వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని దీవించమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలను మీరు దర్శించండి దేవా, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన తండ్రి. అలాగే 2 సంఘాలకి నాయకులుగా ఉన్న మా ప్రియులు దైవజనులు రాజు గారిని అలాగే రాణి గారిని అలాగే వారి కుమార్తెని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా సంఘం అంతా నాయన కలిసి 2025 సంవత్సరంలో ఎన్నో కార్యాలు చేశారు ప్రభా. ఆ కార్యాలను బట్టి మీరు ఘనత మహిమా ప్రభావాలు పొందారు తండ్రి. అలాగే ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసంలో కొన్ని కార్యాలు మేము చేయగలిగాం ప్రభా సంఘాల ద్వారాగా.
అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. రేపు రాబోతున్నటువంటి ఫిబ్రవరి నెలలో సండే టు సండే తండ్రి బహిరంగ సభలు తండ్రి నాయన 8 రోజుల పాటు జరగడానికి మీరు ద్వారాన్ని తెరుస్తున్నందుకు వందనాలు ప్రభా. నాయన తండ్రి ఈ రక్షణ సువార్త మహాసభలు తండ్రి ముందుగానైనా ఒకరోజు ముందుగా సువార్త దండయాత్ర చేసి ప్రభా నాయన అనేకులను మీలోనికి నడిపించాలని తండ్రి ఇదిగోనైనా స్థానిక సంఘ దైవ సేవకులు ఆలోచన చేశారు ప్రభా. అవి కూడా మీ నామమహిమార్థమే జరిగించడానికి సహాయాలు తెచ్చండి. అలాగే ప్రభా ఆ కార్యాలునైనా మీకు మహిమకరంగా జరగడానికి తండ్రి నాయన వేల లక్షల రూపాయలు ఖర్చుతో కూడుకున్నది ప్రభా. మరి ఆ లక్షల రూపాయలని నాయన ప్రతి ఒక్కరూ హృదయాలు తెరుచుకుని ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి ధనాల్ని సహాయంగా అందించడానికి నాయన ప్రతి ఒక్క బిడ్డ హృదయాలను మీరు తెరవండి తండ్రి. వారి మనసులను తెరవండి. వారు గుప్పిళ్ళు తెరిచి ప్రభా ధారాళంగా మీ పని కొరకు సువార్త కొరకు నాయన సహకరించడానికి మీరే వారికి నాయన సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో తండ్రి మా యొక్క నాయన ఇంతవరకు జరిగినటువంటి ఈ యొక్క పరిచయను బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ తండ్రి మరొక పర్యాయం ప్రభా మీ పాత సన్నిధిలో ఇటు రీతిగా మేమందరం కలిసి కూడుకుని మిమ్మల్ని స్తుతించి మహింపరిచే పర్యాంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనలో మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికి వందనాలు ప్రియులరా. మీ గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.